నేను మీకోసం చేస్తున్నది నా బాధ్యత, కానీ మీరు దేనినైతే చేయడం లేదో అది మీ బాధ్యత అంటారు బాబూజీ మహారాజ్. మన ఆధ్యాత్మిక సాధనలో బాధలు కూడా ఒక భాగమే అని స్వీకరించి ముందుకు సాగిపోవడమే మనం చేయవలసింది. మనం ఆ బాధను పట్టించుకోకపోతే అది మనలో ఒక భాగమైపోతుంది. మాస్టర్ బోధనలను అనుసరించడం నుండే వారి పట్ల మన విధేయత మొదలవుతుంది. సహజ మార్గం అనేది ఒక జీవన విధానం. ఆయన శరీరధారి గురించి మాట్లాడుతూ, దేహం ధరించిన తర్వాత ఆత్మకు దుఃఖాలు, బాధలు, కష్టాలే ఉంటాయి. సమస్యలంటూ లేనివారు ఈ ప్రపంచంలో ఉండనే ఉండరు. ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం బాధలను అనుభవించవలసిందే. ఎందుకంటే మానవాళి కోసం బాధలను భగవంతుడు కేటాయించి ఉంచాడు అని అంటారు బాబూజీ మహారాజ్. భూమి మీద జన్మించిన వారికి బాధలను అనుభవించడం జీవితంలో ఒక ఆవశ్యకర విషయమని జ్ఞానులకు తెలుసు. కనుకనే వారు ఈతి బాధలను స్వీకరించి అనుభవిస్తారు. ఇందుకు విరుద్ధంగా బాధలు అనుభవించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేని అజ్ఞానులు వాటిని గురించి దుఃఖిస్తూ రోధిస్తూ ఉంటారు అని లాలాజీ మహారాజ్ అనేవారు. బాబూజీ మహారాజ్ పాద పద్మాల వద్ద సహజమార్గ అభ్యాసులకు అన్నీ బాధలే కాదు, ఆనందం కూడా ఉంటుందని తెలుసుకున్నాను. మాస్టర్స్తో ఉండడము, వారిని కలవడంలోనే ఈ ఆనందం ఇమిడి ఉంటుంది. ఒక సమస్యను పరిష్కరిస్తే మరొకటి వస్తుంది. ఏదైనా ఆనందం ఉందంటే అది ఈ రెండు సమస్యల మధ్య ఉన్న విరామమే కావచ్చునని సాధారణ మానవులు ఆలోచిస్తారు. కానీ అన్ని సందర్భాలలోనూ సంతోషంగా ఉండగలిగిన వాడే అందరికంటే సంతోషంగా ఉండే వ్యక్తి. అది కూడా యోగిలోని ఒకానొక లక్షణమే అని అంటారు బాబూజీ. ఇంకో విధంగా చెప్పాలంటే బాధలను అనుభవించడమే యోగ సిద్ధికి ఏకైక మార్గం. బాధల ద్వారానే మన వైఖరిలో మార్పు వస్తుంది. ఒక్కోసారి అభ్యాసులు తమలో ఏ మార్పు రావడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. కష్టాలను అంగీకరించడానికి వారు సిద్ధంగా లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. వారు బాధలకు జంకి ఆపై విరమించుకుంటారు. బాధ లేకుండా వికాసం ఉండగలదా? ఎల్లప్పుడూ ప్రేమించే మాస్టర్ మనకున్నారు. మనకు తెలియకుండానే ఆ బాధను అంగీకరించడానికి వారి ఆ ప్రేమే మనల్ని సిద్ధం చేస్తుంది. ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతో మనోహరమైన తర్వాతి దశకు చేరుకోవడానికి మనలో చాలా అద్భుత మార్గాన్ని ఏర్పరుస్తుంది. In spiritual work, sometimes people come and ask questions like, why is there so much cruelty and suffering in the world? What can a teacher tell these people? And that is a question which I will have to go around the world. From the central region or from the center, there is energy, and it came down. So it has revealed itself. Or in other words, God wanted to create the world. So just an idea of God
matured to the extent that we are there. That means creation was not there. Now it left the field, that is central region or something. It left the field and came out. Now afterwards, the mind of God was there. And we brought in miniature. We brought in many of them. That began to work. And it was the cause of all this body and everything. So mind we have got. I have begun to utilize our mind in a wrong way and right way also. Now, whatever action it may be, it will leave some effect behind it. So that was the effect when you got the mind, you began to think otherwise. And so many other things are coming. Impressions are there. And they burst out into the shape of disease and something. Because you work with your mind here. There it was God's mind. When it left the place, now it becomes your mind. So you are responsible not to God. Mind came after the thought of God. Hence this thing you feel, so many diverse things you feel in and you find in the world. That is the reason. Diseases, suffering. And God is not cruel. Because He does not want to leave any impression in your body which is wrong. Our wrong thoughts have created so many holes in our body. God does not want to keep it. Hence, when there is a poison in the body, fever comes. Why? So that you may be released from that poison. It is not cruelty and no suffering.